హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేశుశ్రీ వ్లాగ్స్. ఈరోజు నా రెసిపీ వచ్చేసి నా స్టైల్లో దోసకాయ మిల్ మేకర్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. నా దగ్గర కుండ ఉంది కాబట్టి నేను కుండ పెట్టాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. తర్వాతకి మనం పోపు వేసుకుంటాం కదండి కర్రీకి, అలాగే జీలకర్ర, ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించండి. లైట్గా పసుపు వేయండి. పసుపు వేసాక ఒకసారి కలిపెట్టాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. వేయించాక కొద్దిసేపు మగ్గనివ్వండి. తర్వాతకి సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు వేసి మగ్గాక తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసి వేయించండి. ఇప్పుడు కూర ఉడకడానికి కొద్దిగా వాటర్ పోయండి. తర్వాతకి దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేయించి పౌడర్ చేసిన పౌడర్ వేసి తర్వాత మిల్ మేకర్ వేసి బాగా ఉడకనివ్వండి. అంతే అండి, మన దోసకాయ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం దోసకాయ మిల్ మేకర్ కర్రీ పెట్టుకొని తింటే అసలు టేస్ట్ అదిరిపోయిందండి. మీరు కూడా నా స్టైల్లో దోసకాయ మిల్ మేకర్ ట్రై చేయండి. కంపల్సరిగా టేస్ట్ అదిరిపోతుంది. మీరే చెప్తారు వావ్ అని. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.